Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. ముక్కా రూపానందరెడ్డి జన్మదినం వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని రాజ్ రెసిడెన్సీ ఫంక్షన్ హాలులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి ఆయన సతీమణి వరలక్ష్మికి వేద పండితుల ఆశీర్వాదాల మధ్య ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కూటమి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేలాది మంది శుభాకాంక్షలు తెలియజేయడంతో రూపానందరెడ్డి స్పందిస్తూ ప్రజలు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సేవకే తన జీవితం అంకితం అని పేర్కొన్నారు. వరలక్ష్మి మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజల అభిమానంతో రాజకీయాల్లో కొనసాగడం ఆనందంగా ఉందని తెలిపారు. క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయు అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు నా మీద అభిమానం ఉంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు జీవితాంతము రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జీవితంలో ఆస్తులు, అంతస్తులు అనేది వస్తుంటాయి, పోతుంటాయి. అభిమానం సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఆ అభిమానాన్ని నాకు ఇచ్చిన కోడూరు ప్రజలు అందరికీ జీవితాంతము రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా నా జీవితము కోడూరు నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అంకితం చేస్తానని, రోజు రోజు అభివృద్ధికి కృషి చేస్తానని మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మన కోడూరు నియోజకవర్గాన్ని, ఏ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం అభివృద్ధి ఇంకా ముందుగా అభివృద్ధి చేస్తానని, ప్రజల కొరకు నేను ఏమి చేసినా తక్కువే. ఎందుకంటే ఇంత అభిమానం సంపాదించుకోవడం అనేది నా జీవితము, నా ప్రజల కోసం అంకితం చేస్తున్నా ఈరోజు ఈ సందర్భంగా. ఎందుకంటే నేను వద్దని చెప్పాను అన్న, మ్యారేజ్ డేకి ఏంది ఈ కార్యక్రమం అనేది. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. అందరికీ నమస్కారం. ఈరోజు అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రజలు ఇంత అభిమానంగా, మా కార్యకర్తలు, మా ప్రజలు మా మీద చూపిస్తే ఇంత అభిమానం చూస్తే అసలు
అబ్బా ఎంత మంచి పని చేసాము మేము ఈ రాజకీయంలో, ఈ రైల్వే కోడూరుకు వచ్చి చాలా మంచి పని చేశాము అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా వారి పుట్టినరోజు, మా మ్యారేజ్ డే, ఈ రెండు ఈరోజే. కానీ రైల్వే కోడూరు ప్రజలు చూస్తుంటే అసలు ఏ నియోజకవర్గంలో లేరు ఇంత అభిమానంగా అనిపిస్తుంది. మా మీద చాలా అభిమానంగా, గౌరవంగా ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఎప్పుడు మర్చిపోను. మా నుంచి మా ప్రజలకి ఏం కావాలో మేము నిరంతరం చేస్తూనే ఉంటాము. వాళ్ళకి అండగా నిలబడి ఇదే మాదిరిగానే మేము ఎప్పుడు ఇక్కడ వాళ్ళ ప్రజలకి అందరికీ అండగా నిలబడతాం. మా కార్యకర్తలు, మా కూటమి కార్యకర్తలు, కూటమి ప్రజలు అందరూ కలిసి చేసిన ప్రోగ్రాం ఇది. చాలా బాగా జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. చాలా బలం వస్తుంది రాజకీయంగా, బలంగా. ఎక్కడో కొంచెం నిరుత్సాహం ఇది చూస్తే మేము ఎక్కడ వెనకడుగు వెయ్యము, మేము ఇట్లే ముందుకెళ్తాం అనేది చాలా బలం అనిపిస్తుంది మాకు. అందరికీ కృతజ్ఞతలు, పేరు పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.